మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగొని జిన్నారం శివకుమార్ గౌడ్ కృష్ణా జలాల గురించి ఆయన మాట్లాడుతూ గత 2 రోజుల నుండి కృష్ణా జలాల గురించి ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు ఆరోపణలు చేసుకుంటున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని వివరించారు. మా విశ్వశ్రీ రాజ్యాంగం తరఫున నమస్మాంజలు. గత 2 రోజుల నుంచి కృష్ణా జలాల గురించి ఇటు ప్రభుత్వము అటు ప్రతిపక్షాలు ఆరోపణ చేసుకున్న విషయము ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారంగా 22 మేలో జరిగిన 14వ కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో 16.7వ అంశం కింద ప్రాజెక్టుకు కాంపోనెంట్లను అప్పగించడానికి అభ్యంతరం లేదని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రకటన చేశారు. అదేవిధంగా 2023 మే 19న 17వ కృష్ణా బోర్డు ప్రాజెక్టులను అప్పగిస్తామని అంగీకరించారని 2023 మరియు 25వ రాష్ట్ర బడ్జెట్ లో శ్రీశైలం, నాగార్జున సాగర్ కాంపోనెంట్లతో పాటు గోదావరి బేసిన్లో పెద్దవాగు అప్పగించడానికి అంగీకరించినట్లుగా స్పష్టంగా పేర్కొన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. మరియు సీడ్ మనీ కింద ఒక్కో బోర్డుకు రూపాయలు 200 కోట్లు చొప్పున కేటాయించాలని బడ్జెట్లో ప్రతిపాదించాలని ఆ మొత్తం వ్యవహారం అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మరియు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని ఖండిస్తూ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధంగా ఉండాలని, రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు. మరియు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులను అప్పగించలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారు వివరణిస్తున్నారు. కృష్ణా నీటిలో 50% వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని ఐడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని, తాగునీటిలో 20% మాత్రమే లెక్కలోనికి తీసుకోవాలని షరతు పెట్టామని హరీష్ రావు గారు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకముందే కేంద్రానికి అప్పచెప్తూ సంతకం చేసిందని, రాష్ట్ర ప్రయోజనాలను పన్నంగా పెట్టిందని హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు. మరియు రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించాలని బిల్లు పెట్టి తీర్మానించారు అని వివరణిస్తున్నారు. మరియు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒప్పుకున్నట్టుగా మాపై అభండాలు వేస్తున్నారు. అప్పగింతకు అంగీకరించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. జగన్ జలదోపిడికి కేసీఆర్ సహకారం. అసెంబ్లీ సమావేశంలో సాగునీటిపై శ్వేతపత్రం ప్రవేశపెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలకు చర్చకు రండి, ద్రోహం ఎవరిదో అక్కడే తెలుసుకుందామని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. ఈ వార్తలు ఇలా ఉంటే తెలంగాణ ప్రజలు గమనించిన విషయం, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఎప్పుడు కృష్ణా జలాల వాటా గురించి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నట్లుగా నిరంతర వార్తలు చూశాం. ఎప్పుడు కూడా కృష్ణా బోర్డుకు కృష్ణా జలాల గురించి అప్పగించినట్లుగా వార్తలు రాలేదు. ఈ విషయాన్ని హరీష్ రావు గారు కూడా పదే కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని స్పష్టీకరించారు. ఈరోజు వార్తలు చూస్తే కృష్ణా బోర్డు ప్రాజెక్టును అప్పగించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తూ, కాళేశ్వరంలో ఒక బ్యారేజ్ కుంగిపోయింది, మరొక బ్యారేజ్ కుంగడానికి సిద్ధంగా ఉంది అంటూ వివాదాస్పదమైన కృష్ణా జలాల
వాదనను సమస్యను పక్కకు మళ్లించినట్లుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేదీలతో పాటు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు కృష్ణా జలాలలో అధికారాన్ని అప్పగిస్తున్నట్లుగా సంతకాలు చేసినట్లుగా ఆరోపిస్తూ అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఈ వివాదం చాలా తీవ్రమైనది. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా ప్రజలను అయోమయంలో ఉంచడం సరైన విషయం కాదు. తెలంగాణ ప్రజలకు ఏది నిజమో తెలియాలి. ఈ విషయం శాసనసభలో చర్చించిన మళ్లీ ఇరువైపుల నుండి ఈ రోజు మనం వార్తాపత్రికల్లో చూస్తున్న వాదనలే మళ్లీ శాసనసభలో వినిపిస్తారు. కావున ఈ సమస్యకు సరైన పరిష్కారం లభించాలంటే ఇద్దరు సిట్టింగ్ జడ్జిలతో వెంటనే ఎంక్వైరీ కమిటీని వేయాలి. అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాదులను కూడా రికార్డు పరిశీలించే అవకాశం కల్పించాలి. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి. యువకులు మంచి ప్రతిభావంతులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా విశ్వసనీయ ఆచార్య తరఫున మేము అందిస్తున్న ఈ విలువైన సూచనలను ప్రతిపాదనలను స్వీకరించి సౌకర్యంతో జ్యుడిషియల్ కమిటీకి ఈ వివాదాస్పద కృష్ణా బోర్డు జలాల సమస్యను అప్పగిస్తారని కోరుకుంటూ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్.